హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. ఉసిరికాయని ప్రతిరోజు మన ఆహారంలో ఒక భాగంగా తీసుకోవటం వల్ల చాలా విటమిన్స్, న్యూట్రియంట్స్ మనకి అందుతాయి. అలాగే దీన్ని తీసుకోవటం వల్ల వ్యాధి నిరోధక శక్తి అనేది చాలా బాగా పెరుగుతుంది. అయితే సీజన్ అయిపోయిన తర్వాత కూడా ఉసిరికాయల్ని డైలీ తీసుకోవాలనుకుంటే ఇలాగా జెల్లీ మిఠాయిని తయారు చేసి పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్లో చక్కగా 3 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఈ జెల్లీ మిఠాయి తయారీకి అర కేజీ వరకు రాతి ఉసిరికాయలను తీసుకున్నాను. అర కేజీకి 7-8 పెద్ద ఉసిరికాయలు వచ్చినాయి. వీటన్నిటిని శుభ్రంగా కడిగి తుడిచి ఆరపెట్టుకున్నాను. అలా ఆరపెట్టుకున్న వాటిని ఉడికించుకోవటానికి ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టి వాటర్ వేసి అది కొంచెం ఉడుకు పట్టినాక ఆ గిన్నె పైన జల్లెడ లాంటి పాత్రని పెట్టుకోవాలి. దాంట్లో రెడీ చేసుకున్న ఉసిరికాయలన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పేర్చుకొని మూత పెట్టేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ లోపల అర కేజీ వరకు బెల్లాన్ని తీసుకొని చక్కగా నలగొట్టుకొని పక్కన పెట్టుకున్నాను. మీరు తీపి తక్కువ తినాలనుకుంటే కొంచెం బెల్లాన్ని తగ్గించి తీసుకోవచ్చు. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే ఉసిరికాయలు అనేవి చక్కగా ఉడికిపోయినాయి. ఒక్కసారి చాకుతో కనుక గుచ్చి చూసారంటే ఉడికినాయో లేదో స్పష్టంగా తెలిసిపోతుంది. ఇప్పుడు ఆ ఉసిరికాయలు కొంచెం చల్లారిన తర్వాత మధ్యలో ఉన్న ఇత్తనాన్ని చక్కగా వేరు చేసుకోండి. ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. ఈ ఉసిరికాయ జెల్లీ కోసం ఒక 1 ఇంచ్ వరకు అల్లాన్ని తొక్కు తీసుకొని శుభ్రంగా కడిగేసేసి చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అల్లం తరుగుని దానిలో వేయాలి. అలాగే పూర్తిగా చల్లార పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని కూడా మిక్సీ జార్లోకి వేసి అంతా కూడా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. ఎక్కడ చిన్న పలుకు కూడా లేకుండా బాగా ఫైన్గా మిక్సీ పట్టుకుంటేనే జెల్లీ మిఠాయి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలి. ఇప్పుడు బెల్లాన్ని కరగపెట్టుకోవడానికి ఒక గిన్నెలో బెల్లం తురుముని వేసి చిన్న టీ గ్లాస్ వరకు నీళ్ళని వేసి చక్కగా ఆ గిన్నెని పొయ్యి మీద పెట్టి బెల్లం అంతా కూడా చక్కగా కరిగే వరకు గరిటెతో తిప్పుతూ కరిగించుకోవాలి. బెల్లము పూర్తిగా కరిగిన తర్వాత వేరొక పాత్రలోకి ఈ బెల్లాన్ని స్ట్రైనర్ సహాయంతో చక్కగా వడకట్టుకుంటే మట్టేమన్నా ఉన్నా కూడా పోతుంది. ఇప్పుడు అదే పాత్రలోకి ఉసిరికాయ పేస్ట్ని కూడా వేసేసి బెల్లం ఉసిరికాయ మిశ్రమము బాగా కలిసే వరకు మిక్స్ చేసుకొని కొంచెము సాల్ట్ వేయండి. ఇలా సాల్ట్ వేయటం వల్ల ఈ ఉసిరికాయ జెల్లీ మిఠాయి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఎక్కువ రోజులు నిలువ కూడా ఉంటుంది. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసి ఒక 5-6 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత పెట్టేసి మంటని సిమ్లో పెట్టుకొని ఒక్క 15 నిమిషాలు ఉడికించుకుంటే మీరు మొదట జెల్లీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఉన్న కలరు ఇప్పుడు 15 నిమిషాల తర్వాత ఉన్న కలర్ అనేది చాలా చేంజ్ కనపడుతుంది. తర్వాత ఇంకొక 10 నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నారంటే ఉసిరికాయ జెల్లీ అనేది రెడీ అయిపోతుంది. లాస్ట్లో ఒక నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయ రసాన్ని ఈ ఉసిరికాయ మిశ్రమంలో వేయాలి. నిమ్మకాయని వేయటం వల్ల ఈ జెల్లీ టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే చాలా రోజులు కూడా నిలువ ఉంటుంది. అంతా కూడా బాగా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసి నెయ్యి కూడా ఈ ఉసిరికాయ మిశ్రమంలో బాగా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇంకొక 2-3 నిమిషాలు ఇలా ఉడికించుకోండి. ఈ ఉసిరికాయ జెల్లీని వేయటానికి ఒక పళ్ళెంలో నెయ్యిని అప్లై చేసేసుకొని చక్కగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఉసిరికాయ జెల్లీ అనేది చక్కగా రెడీ అయిపోయింది. ప్యాన్ నుంచి ఇలాగా సపరేట్ అవుతుందంటే మనకి జెల్లీ రెడీ అయినట్టు అర్థము. అలా రెడీ అయిన దాన్ని నెయ్యి రాసుకున్న పళ్ళెంలోకి వేసేసి చక్కగా పరిచేసుకోండి. ఇలా పరుచుకున్న తర్వాత పైనుంచి ఒక 5-6 జీడిపప్పు పలుకులను కూడా ఇలాగా అలంకరించుకోండి. ఇలాగా రెడీ చేసుకున్న దాన్ని ఒక పూటంతా కూడా వదిలేశారంటే చక్కగా చల్లారిపోతుంది. తర్వాత చాకుతో
మీరు మీకు ఇష్టమైన షేప్లో పీసెస్గా కట్ చేసుకొని వీటిని గాజు సీసాలో భద్రపరుచుకుంటే 3 నెలల వరకు చక్కగా నిల్వ ఉంటాయి. ఈ మిఠాయి తయారీకి ఉసిరికాయల్ని ఆవిరి మీద ఉడికించాం కాబట్టి ఉసిరికాయలో ఉన్న పోషకాలు మనకి పూర్తిగా అందుతాయి. అలాగే దీనిలో వేసిన బెల్లం వల్ల ఐరన్ ఫుల్గా అంది రక్తహీనత సమస్య నుంచి బయటపడతాము. ఇంకా దీనిలో వేసిన అల్లం తురుము వల్ల సీజనల్గా వచ్చే దగ్గు జలుబు కూడా చక్కగా తగ్గుముఖం పడుతుంది. ఈ ఆరోగ్యకరమైన వంటకాన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి మంచి మంచి వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.